హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బేబీ ఛానల్. ఇదిగోండి ఎంతో రుచికరమైన వంకాయ కూర. నా ఫేవరెట్ అండి ఇది చాలా. సో ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అంటే నేను ఏ విధంగా చేస్తానో. సో ముందుగా ఈ వంకాయ కూరకి కావాల్సినవి వంకాయలండి. సో ఈ వంకాయలు నీట్గా కడిగి పెట్టుకోండి ముందుగా ఈ విధంగా. సో అలాగే మన వంకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఇలా గళ్ళుప్పు వేసి ఉంచండి. ఎందుకంటే మనకు ముక్కలు అనేవి కోసిన వెంటనే నల్లబడతాయి కదా, అలా నల్లబడకుండా ఇలా ఉప్పు వేసి ఉంచితే తెల్లగా ఉంటాయి. చూసారా కట్ చేసిన ముక్కలు ఎలా ఉన్నాయో, నీట్గా ఫ్రెష్గా చక్కగా. మీరు కనుక ఇలా చూడండి ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఒకవేళ మీరు ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేయకుండా ఉంచితే చూసారా, ఇదిగోండి ఈ విధంగా నల్లగా అయిపోతాయి ముక్కలు, బాగుండదు అనమాట. సో అందుకని మీకు ఇలా ఉప్పు వేసుకొని చేసుకోమని చెప్పడం జరిగింది. ఓకేనా, బాగున్నాయి కదా. ఇదిగోండి ఇలా నీళ్ళలో ఉంచుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి పేస్ట్ కావాలండి. ఓకే, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలతో ఉన్న ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా, అండ్ పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం. ఓకేనా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా, అల్లం ముక్కలండి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోండి. అల్లం, పచ్చిమిరకాయ, అల్లం, ఉల్లిపాయ ఈ విధంగా మొత్తం కలిపి మిక్సీలో వేసేసుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నీ కావాలండి, తాలింపు గింజలు. అండ్ ఈ వెల్లుల్లి ఉంది కదా, అది కొద్దిగా స్మాష్ చేయండి. సాల్ట్, కరివేపాకు అండ్ కొత్తిమీర, పసుపు, ఆయిల్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ఎండుమిర్చి 2 సరిపోతాయండి. ఓకేనా, ఇదిగోండి ఇందాక మనం పెట్టుకున్నవన్నీ ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ కూడా మిక్స్ చేసి పేస్ట్ చేసుకోండి. సాల్ట్ కొద్దిగా సరిపోతుందండి, తగినంత. ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా. నెక్స్ట్ ప్రొసీజర్లో పాన్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ పడుతుందండి, వంకాయ కర్రీ కదా. సో ఆయిల్ కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం తీసుకున్న తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకోండి. ఇలా వేయించుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాక చిన్న పీసెస్గా ఆ ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. సరేనా, మళ్ళీ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత మీరు కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత చూసారా కొద్దిగా వేగిని, ఇలా కలర్ చేంజ్ అయింది చూసారా. తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ఏదైతే స్మాష్ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లి వేసి కూడా ఒకసారి మీరు మిక్స్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మీకు ఒక రకమైన స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. వెల్లుల్లి అంటేనే మనకి స్మెల్ అనేది వస్తుంది కదా. సో ఆ వెల్లుల్లి వేసి కొద్దిగా వేగితే చాలు. వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేసుకోండి. మొత్తం మీరు ఏవైతే మొత్తం కట్ చేసారో అవన్నీ వేసుకొని ఒక్కసారి అలా కలపండి. సరేనా, ముక్కలన్నీ బాగా కింద ఆయిల్ అన్నీ మిక్స్ చేసేలాగా ఇదిగోండి ఈ విధంగా కలపండి. మొత్తం కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే మొత్తం మిక్స్ అవుతుంది. ఓకే, ఈ విధంగా కలుపుకోండి. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఏమేంటివి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం. ఈ పేస్ట్ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని తీసుకొని ఇలా వేసేసుకోండి. ఓకే, తర్వాత పసుపు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇంకొద్దిగా బాగా మగ్గుతూ ఉంటాయి కదా, సో ఉప్పు కూడా వేసుకోండి. ఎక్కువ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం కదా. సో మనం లాస్ట్లో టేస్ట్ చూసేటప్పుడు వేసుకుంటే తగ్గితే వేసుకోవచ్చు. సరేనా, చూసారా ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయింది చూసారా. అన్నీ కలిపే విధానం మొత్తం కింద నుంచి పైకి కలపండి. ఇప్పుడు మూత పెట్టండి ఒక 5 మినిట్స్, తొందరగా మగ్గిపోతాయి వంకాయ. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ తర్వాత కొద్దిగా మగ్గిని చూసారా, కానీ పూర్తిగా మగ్గలేదు. పూర్తిగా వంకాయ అనేది మెత్తగా అవ్వలేదు, అవునా. సో ఇంకొద్దిగా మళ్ళీ అవ్వాలి అనుకోండి, మళ్ళీ మూత పెట్టుకోండి. ఈ బఠానీ వేస్తున్నాను కదా, ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంతమంది ఇష్టపడతారు, సో నేను కూడా ఇష్టపడతాను, సో అందుకే బఠానీ వేశాను. సో ఈ విధంగా బఠానీ వేసి కూడా లాస్ట్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా వేసుకొని కలపండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్లో ఇంకా మీకు పూర్తిగా వంకాయ కూర అనేది రెడీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చూసారా అయిపోయింది, చూసారా మెత్తగా అయిపోయింది. మొత్తం మెత్తగా అయిపోయి చాలా కలర్ అది చేంజ్ అయ్యి ఆయిలీగా కనిపిస్తుంది. ఎక్కడ వాటర్స్ లేదు, ఏమీ లేదు. కొద్దిగా మగ్గితే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒకవేళ ఉప్పు తగ్గింది అనిపిస్తే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ లాస్ట్ ఫైనల్ మనకు తప్పకుండా ఉండాల్సింది ఏంటిది, కొత్తిమీర. సో కొత్తిమీర కూడా
గార్నిష్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇంకొద్దిగా యాడ్ అవుతుంది టేస్ట్ అనేది. ఎంతో సూపర్గా ఉంటుంది. మన తెలుగు ఇళ్ళల్లో కంపల్సరీ అందరికీ నచ్చే కూర వంకాయ కూర. సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.